ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇది లంగకు జాకెట్ ఎంత బాగా రెడీ అయింది చూడండి. ఇప్పుడు వచ్చేసి లంగా జాకెట్ ఇంత బాగా రెడీ అయింది కదా. ఇదే జాకెట్ మీకు కటింగ్ చూపిస్తా. ఇప్పుడు మొత్తం కటింగ్ పర్ఫెక్ట్గా చూపిస్తా. లాస్ట్ వరకు చూడండి, మీకు కటింగ్ చూపిస్తాయి. జాకెట్ లంగా ఎంత బాగుంది చూడండి. ఇదే జాకెట్ మీకు ఇప్పుడు కటింగ్ చూపించేది. ఇది చూడండి, లైక్ చేసి చూడండి. మీరు లైక్ చేయడం లేదు, మీ లైక్ వలన ఇంకా కొంతమంది నేర్చుకుంటారు. కామెంట్ చేయండి. లంగా జాకెట్ చూశారు కదా ఎంత బాగా రెడీ అయింది. ఇప్పుడు నేను చూపించేది జాకెట్ కటింగ్ చూపిస్తా, కుట్టడం కూడా చూపిస్తా. ప్రతి ఒక్కటి మీకు వీడియో తీసి మీకు పిల్లలకు, ఎవ్వరు పిల్లలు ఉన్నా కానీ 5 నుంచి 10 సంవత్సరాల లోపు పిల్లలకు ఎవరికైనా మీరు కుట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది. కొలతలతో చూపిస్తా. కొలత బ్లౌజ్ తోటి, కొలత బ్లౌజు మీకు ఎట్లా కొలుచుకోవాలి, పొడవు ఎంత, వెడల్పు ఎంత. ఇప్పుడు వచ్చేసి ఇది లైనింగ్, మీటర్ లైనింగ్, ఫుల్ జాకెట్ కదా, మీటర్ లైనింగ్. కింద కట్ వర్క్ వస్తుంది జాకెట్కు. మన వీడియోలో ఎప్పుడు ఫుల్ జాకెట్కు కట్ వర్క్ పెట్టలేని. కింద కుచ్చులు ఉంటాయి, చాలా వరకు అయితే కుచ్చులు ఉంటాయి. ఇప్పుడు కొలతకు జాకెట్కు అప్పుడు ట్రైనింగ్ కుచ్చులే ఉండే కాబట్టి వెడల్పు తీసుకుంటున్నా చూడండి. వెడల్పు ఎంత ఉందో అంత తీసుకుంటున్నా. మళ్ళీ పొడవు కింద జాకెట్కు కుచ్చులు వచ్చినాయి. పొడవు కొంచెం ఎక్కువ తీసుకున్నా. కట్ వర్క్లు ఏమన్నా కింద తక్కువ అవుతుందేమో అని ఎక్కువ తీసుకున్నా. 1 ఇంచు ఎక్కువ తీసుకున్నా. ఉన్న జాకెట్ కంటే 1 ఇంచు ఎక్కువ తీసుకున్నా. గల్ల రౌండ్గానే ఉంది. షోల్డర్ అక్కడ ఆపించి ఇక్కడ ఆపించి తీసుకొని సంక ఇలా రౌండ్ షేప్ చేసుకోవాలి. నీట్గా గల్ల రౌండ్ షేప్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకోవాలి. లైనింగ్ కట్ చేసి చూపిస్తున్నా ఫస్ట్ టైం మీకు. ఒరిజినల్ క్లాతే కట్ చేస్తాను నేను. లైనింగ్ ఫస్ట్ టైం మీకు లైనింగ్తో కూడా ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నా. ఇది ముందు భాగం. వెనుక భాగం వచ్చేసి ఇట్లా మడత పెట్టుకోవాలి. మడత పెట్టుకొని సాపుగా నీట్గా అనుకొని ముందు భాగం తెచ్చి దీనిపైన పెట్టాలి. దానికంటే మనకు ఉక్సుల పట్టి, కాజల పట్టి పెట్టకుండా ఉండాలంటే 1 ఇంచు ఎక్కువ తీసుకొని, ఇంచు గల్ల సైడ్ ఇంచు ఎక్కువ పెట్టుకొని 2 మడతలు పెట్టి ఇంచు ఎక్కువ పెట్టి కట్ చేస్తున్నా. చూడండి, మనకు బాడీ కట్ చేసాం కదా అట్లా. ఫుల్ జాకెట్ ఎంత బాగా రెడీ అయింది చూడండి. 2 పీసులు రెడీ అయినాయి. ఇప్పుడు ఈ 2 పీసులు ఒక దగ్గర పెట్టి చేతులు కట్ చేస్తున్నాను నేను. 1 పీస్ కొంచెం తక్కువ ఉంది, దానికి ఒకటి ముక్క అతికిస్తే సరిపోతుంది. 2 వెడల్పు కరెక్ట్గా వస్తాయి. బుగ్గలు వచ్చి కింద పట్టి వచ్చి చేతులు కుట్టే వీడియోలో కుట్టేయడం ఎట్లనో మీకు చూపిస్తా. చేతులు అయితే కొలత తీసుకొని చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు ఈ చేతులు చిన్నగా ఉన్నాయి, ఆ ప్యాన్స్. ఇప్పుడు నేను కుట్టేది పుల్లు అంటే మనకు ఇట్లా ఒక 4 ఏళ్ళంత ఎక్కువ పెడితే సరిపోతుంది పాపకి. కొలుచుకున్నా నేను ఓన్గా. మీకు ఇట్లా కొలతలు చూపిస్తే సింపుల్గా కట్ చేసుకుంటారని చూపిస్తున్నా. మీకు చాలా వరకు అయితే మీ పిల్లలకు మీరే కట్ చేసుకుంటారు. ఇది ఒకటి తక్కువ పడ్డది కాబట్టి వేరే ముక్క అతికిస్తున్నా. మీ పిల్లలకు మీరే కట్ చేసుకుంటారని, కొత్తగా నేర్చుకునే వాళ్ళు, మిషన్ ఉన్న వాళ్ళు కొంచెం తొందరపాటు వలన ఇంత బాగా మేము కుడతామా లేదా అని కొంచెం కుచ్చులు లేకుండా కట్ వర్క్. ఇప్పుడు నేను కింద కుచ్చులు వచ్చాయి కదా బ్లౌజుకు, దీనికి ఏమొస్తుంది అంటే ఓన్లీ ఇట్లా ఇప్పుడు రౌండ్గా కట్. ఇప్పుడు 1 ఇంచున్నర వెడల్పు వచ్చేసేటట్టు నేను ఇట్లా కట్ వర్క్ కుడతా. కుట్టేటప్పుడు మీకు చూపిస్తా ఎట్లా కుట్టుకోవాలనేది. ఈ విధంగా ఇప్పుడు మీకు ఈ క్లాత్ మీద కనిపిస్తలేదు కానీ నేను మీకైతే చెప్తున్నా కదా. ఈ విధంగా కట్ వర్క్ అంటే తెలుసు కదా. ఇట్లా మనకు వెనుక ముందల కట్ వర్క్ కుట్టి చూపిస్తా మీకు బ్లౌజుకు. ఇప్పుడు ఇది వచ్చేసి కొంగు ఇది ఎక్కువ తీసుకున్నా. కొంగు చిన్నగా వచ్చిందని నేను ఆరెంజ్ కలర్ది కూడా 1/2 మీటర్ ఎక్కువ కట్ చేసాను. మొత్తం కలిసి మీటర్ కంటే ఎక్కువనే తీసిన. ఆ బార్డర్ పెద్ద బార్డర్ చేతులకు వస్తుందని తీసిన. ఎట్లయినా లంగాకు ఎక్కువ అవుతుంది కాబట్టి ఎక్కువ తీసుకున్నా. కొంగు చిన్నగా వచ్చింది. ఇక చేతులు పెట్టి చేతులు కట్ చేస్తున్నా. సేమ్ ఎట్లున్నాయి అట్లా 2 చేతులు ఒకేసారి వచ్చినాయి. లైనింగ్ 2, పట్టు చీరది పట్టు చేతులు 2, మొత్తం 4. ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ ఏడుకుందో ఆడికి మనకు ముందు భాగం రావాలి. మళ్ళీ ఆరెంజ్ పెడితే గలీజు కొడుతుంది కదా, అందుకని ఒకసారి మొత్తం మడత పెట్టి ఎంతుందో చూసుకొని ఎక్స్ట్రా ఎక్కడన్నా ఎక్కువ తక్కువలు ఉంటే కట్ చేసుకోవాలి. నీట్గా ఎక్కువ తక్కువలు ఉంటే ఇలా కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకొని మనకి ఇది
సరిపోతుందా లేదా, వెడల్పు గిట ఎక్కడైనా తక్కువ వస్తుందా చూసుకోవాలి. ఇప్పుడు ఇట్లా చూస్తే ఏం తక్కువ వస్తలేదు, రెండు నా ముందు భాగం వెనక భాగం మొత్తం వస్తుంది. ఇప్పుడు గ్రీన్ కలర్ ఏడుకుందో ఆడికి కొంగు వరకు మనము ఒకసారి కొలిచి చూసుకోవాలి, ఇట్లొస్తుందా అని. ఇక్కడ అయితేనేమో పొడుగు సరిపోతలేదు, ఇక్కడైతే ఎడల్పు కరెక్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ ఏడుకుందో ఆడికి కట్ చేసుకుందాం నీట్గా. చూడండి, మన ఛానల్లో మొదటిసారి చూసిన వాళ్ళు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. లైక్ వలన ఇంకా కొంతమంది నేర్చుకుంటారు. ఇది ఒక విద్య, ఒక మనిషి, మన ఇంట్లో మిషన్ ఉంటే చాలు. ఇంట్లో చాలామంది ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు, ఇంట్లో ఉన్నవాళ్ళు చాలా వరకు ఎవరి దాళ్ళు కుట్టుకోవచ్చు, నేర్చుకునే పని కాబట్టి మరీ చెప్తున్నా. చూసి మీ పిల్లలకు మీరే కుట్టుకోండి, ఏం ఇబ్బంది పడకండి. వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇవి రెండు వెళ్తున్నాయి, ఈ గ్రీన్ కలర్ దాంట్లో రెండు ఇప్పుడు రెండు సేమ్ వస్తాయా రావా ఒకసారి లైనింగ్ పెట్టి చెక్ చేశాను కదా, వచ్చింది. కాకపోతే ఉక్సుల పట్టి కాజల పట్టికి ఒకదానికి తగ్గుతుంది, లైనింగ్ ఏమో వెడల్పు వచ్చింది కదా, ఈ బ్లౌజ్ పీస్కి మాత్రం తగ్గుతుంది. కొంగుతోటి గ్రీన్ కలర్ ఎంతైతే ఉందో గ్రీన్ కలర్ అంతవరకే మనము కట్ చేసుకోవాలి నీట్గా. చూడండి, ఇప్పుడు వచ్చేసి తక్కువ అవుతుంది కాబట్టి మనం గల్ల సైడ్ వదిలేతాం. కట్ చేసుకున్నా సరే, వచ్చినా సరే, రాకున్నా సరే, సంక సైడ్ అయితే కరెక్ట్ పెట్టుకుందాం. వెనక భాగం, ముందు భాగం అయితే సేమ్ ఎట్లుందో అట్లా. ఈ ముందు భాగం కట్ చేస్తున్నా చూడండి. నేను ఫస్ట్ అయితే మీకైతే అర్థమవుతుందని అనుకుంటున్నా. నీట్గా పర్ఫెక్ట్గా ఇదే విధంగా మీరు కట్ చేసుకున్నారంటే చాలా బాగా మీ పిల్లలకు మీరే కుట్టుకుంటారు. ఎంత బాగా రెడీ అవుతుంది అంటే కొంగు చీరకు బార్డర్ సపరేటు, చీర సపరేట్ వచ్చింది కాబట్టి ఇలా కుట్టుకోవచ్చు. మన దాని ఉన్న చీరలతోనే ఏ చీర అయినా పర్వాలేదు, మనం కొనుక్కొచ్చైనా చీరతోనే కుట్టవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఇగో ఇట్లా ఎక్కువ ఉన్నది, గల్ల సైడ్ ఎక్కువ ఉంది కదా, గల్ల సైడు తక్కువ అవుతుంది. ఇగో ఇంత నేను మడత పెట్టి చూపిస్తున్నా కదా, ఇంత తక్కువ అవుతుంది. ఇది వదిలేద్దాము, వదిలేసి మనం ఇట్లా కట్ చేసుకుందాం నీట్గా. ఎంత ఉందో అంత పర్ఫెక్ట్గా కట్ చేసుకోవచ్చు. చేతులు కట్ చేసి చూపించాను కదా, ముందల భాగం ఇది, వెనక భాగం ఇది. ముందల భాగం కట్ చేశాను, వెనక భాగం కట్ చేశాను. మొత్తం ఉక్సుల పట్టి కాజల పట్టి అలాంటివి ఏం లేవు. పుల్ జాకెట్ కింద కట్ వరకు కొట్టి చూపిస్తా. చేతుల కుచ్చులు పట్టి చాలా బాగుంటుంది. చూడండి, మీకు కుట్టే వీడియో కూడా మీకు చూపిస్తా. పర్ఫెక్ట్ కొలతలతోటి చూపించాను. ఎవరికైనా ఇలానే కుట్టుకోవచ్చు, చిన్న వాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఇట్లనే ఉంటుంది. కాకపోతే వెడల్పు పొడవు మాత్రమే తేడా ఉంటుంది. మనం మొత్తం బ్లౌజ్ చూపించాను. నేను ఇక్కడ ఏం కట్ చేస్తున్నా అంటే కింద బ్లౌజ్ చేతులకు ఆరెంజ్ కలర్ కొంచెం పట్టిలాగా పెడదామని ఈ 1 ఇంచున్నర వెడల్పు 2 చేతులకు సరిపడా తీశాను. ఇంతే ఫ్రెండ్స్, లైక్ చేసి చూడండి. మీ లైక్ వలన మీలాంటి ఇంకా కొంతమంది నేర్చుకుంటారు. లైక్ కంపల్సరీ లైక్ చేయండి, ఏమైనా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.